సర్కిల్స్ టాపిక్ నుంచి 7 మార్క్స్ క్వశ్చన్ అండి. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, కాన్సైక్లిక్ ప్రాబ్లమ్. ఎందుకంటే ఇది లాస్ట్ ఇయర్ అంటే 2024 ఐపీఈలో ఏపీలో ఇచ్చారు, టీఎస్లో కూడా ఇచ్చారండి. రైట్ అండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ 4 పాయింట్స్ కాన్సైక్లిక్ అని ఇచ్చారు, సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ మీకు తెలిసిందైనా సరే ఒకసారి జాగ్రత్తగా వినండి, ఎందుకంటే కొన్ని మెటీరియల్లో కొంతవరకే ఉంది సొల్యూషను. ఓకే, దానివల్ల మీకు 5 మార్క్స్ వరకే పడే ఛాన్స్ ఉంది. ఇంకా వేరే మెటీరియల్ అయితే చిన్న మిస్టేక్ ఉంది, దానివల్ల మీకు 6 మార్క్స్ వస్తాయి. ఓకే, ఊరికనే మీకు మార్క్స్ ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను చెప్తున్నానండి. రైట్, ఓకే అండి. జనరల్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటండి, ఇది మీకు తెలిసిందే కదా, x² + y² + 2gx + 2fy + c = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 కింద తీసుకుందామండి. రైట్, సో ఈ 4 పాయింట్స్ కాన్సైక్లిక్ కాబట్టి సాటిస్ఫై అవుతాయండి. సరే, ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ. ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామండి, 0,1 తీసుకుందామండి. తీసుకోవడం వల్ల ఈ విధంగా వస్తుంది ఈక్వేషను. రైట్, సి ఈక్వల్ ఏమొస్తుందండి, -2f - 1 వస్తుంది. ఇది ఇంపార్టెంట్ అండి, ఇది ఎక్కువసార్లు మనం సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. ఓకే అండి, ఈక్వేషన్ నెంబర్ 2 అండి. రైట్, నెక్స్ట్ దిస్ ఈక్వేషన్ అంటే ఫస్ట్ ఈక్వేషన్ పాసెస్ త్రూ 2,0. ఓకే అండి, అంటే 2,0 కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందండి, రైట్ ఈ విధంగా వస్తుంది. అలాగే సి ఈక్వల్ టు -2f - 1 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే కానీ ఆ ఈక్వేషన్ ఎలా ఉంటుందండి, 4g - 2f + 3 = 0 వస్తుందండి. రైట్, అలాగే ఫస్ట్ ఈక్వేషన్ ఈజ్ పాసింగ్ త్రూ 4,5. ఓకేనండి, సో ఆ విధంగా ఏమొస్తుందండి, ఇది వస్తుంది. సి ఈక్వల్ టు -2f - 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా ఏమొస్తుందండి, 8g + 8f + 40 = 0 వస్తుంది. 8 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుందండి, g + f + 5 = 0 వస్తుందండి. ఓకేనండి. రైట్, సో ఇప్పుడు ఈ థర్డ్ ఈక్వేషన్ ఫోర్త్ ఈక్వేషన్ సాల్వ్ చేసామనుకోండి, అంటే ఫోర్త్ ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేసి యాడ్ చేసామనుకోండి, జీ వాల్యూ వచ్చేస్తుందండి డైరెక్ట్గా. రైట్, సో ఈ జీ వాల్యూ తీసుకొచ్చి మళ్ళీ ఈ ఫోర్త్ ఈక్వేషన్లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ వాల్యూ వచ్చేస్తుందండి, -17/6. ఈ ఎఫ్ వాల్యూ తీసుకొచ్చి సెకండ్ ఈక్వేషన్లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే ఓకేనండి, సి వాల్యూ వచ్చేస్తుందండి. ఎంత వస్తుందండి, సి ఈక్వల్ టు 14/3 వస్తుందండి. అయితే కొన్ని మెటీరియల్లో సి అంటే సర్కిల్ ఈక్వేషన్లో ఉండే సి ఏమో అనుకోను, ఇక్కడి వరకు ఆగిపోయిందండి సొల్యూషన్. ఓకే అండి, కానీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 0,cలో ఉండే సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనండి. రైట్, సో మనకి ఇప్పుడు జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ, సి వాల్యూ తెలిసింది కాబట్టి ఈ వాల్యూస్ తీసుకొచ్చి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది ఈ విధంగా. ఓకేనండి. రైట్, సో ఈ సర్కిల్ ఈక్వేషన్ని 0,c అనే పాయింట్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దామండి. అప్పుడు ఏమొస్తుంది, 3c² - 17c + 14 = 0 వస్తుంది. అంటే ఫ్యాక్టరైజ్ చేసామనుకోండి, 3c - 14 c - 1 = 0. సో ఇంకొక మీటర్లో రాంగ్ ఉందని చెప్పాను కదండి, ఇక్కడ c = 1, c = 14/3 అని తీసుకున్నారండి. అలా తీసుకుంటే మీకు 1 మార్క్ పోతుంది. ఎందుకు పోతుందో చెప్తాను చూడండి. c - 1 = 0, దట్ ఈజ్ c = 1 అండి. ఓకేనా, కానీ సి ఈక్వల్ టు 1 తీసుకుంటే 0,c అనేది ఏంటవుతుందండి, 0,1 అవుతుంది. 0,1 అనేది ఆల్రెడీ ఒక పాయింట్ ఇక్కడ ఉందండి కదా, అంటే 0,c అనేది 0,1తో కోఇన్సిడెన్స్ అయిపోతుంది. అప్పుడు 3 పాయింట్స్ అవుతాయి, కాన్సైక్లిక్ అవ్వండి. ఓకే, అందుకని సి వాల్యూని 1 అని తీసుకోవద్దండి. దేర్ఫోర్ సి ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 అని చెప్పాలి. ఓకేనండి. నెక్స్ట్ ఇంకేముందండి, 3c - 14 = 0. ఓకేనండి, c = 14/3 ఉంది. అంటే 0,14/3 ఎక్కడ ఈ 3 పాయింట్స్ రిమైనింగ్ 3 పాయింట్స్లో లేదు కదండి, అంటే సి వాల్యూని ఎలా తీసుకోవచ్చు, 14/3 కింద తీసుకోవచ్చు. సో ఫైనల్గా సి వాల్యూ ఏమొస్తుందండి, 14/3 వస్తుంది. ఇది బాక్స్లో పెట్టి దేర్ఫోర్ సి = 14/3 అని చెప్తే సరిపోతుందండి. అప్పుడు మీకు 7 మార్క్స్ వస్తాయండి. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.